హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో జావా అప్లికేషన్ యొక్క జార్ ఫైల్‌ని ఎలా జనరేట్ చేయాలన్నది చూసాం. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, ఆ జార్ ఫైల్ జనరేట్ చేసాం గదా! ఆ జార్ ఫైల్‌ని యూజ్ చేసి మనం డాకర్ ఇమేజ్‌ని ఎట్లా క్రియేట్ చేద్దాం అని చెప్పనేసి చూడబోతున్నాం. ఓకే. సో, మనం లాస్ట్ వీడియోలో యాహ్! మై యాప్‌లో చూసుకుంటే మనం మై యాప్ అన్నది మనకు అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మై యాప్‌లో మనం స్టోర్ చేసుకున్నాం. సారీ సీడీ మై యాప్. ఇందులో జార్ ఫైల్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది? మనకి టార్గెట్ ఫోల్డర్‌లో. ఓకే. సీడీ సింపుల్ మైనస్ యాహ్! ఇక్కడ చూడొచ్చు మనం ఈ టార్గెట్ ఫోల్డర్‌లో మనకి స్నాప్‌షాట్ డాట్ జార్ అనే ఫైల్ మనకి జనరేట్ అయింది. ఇది ఎట్లా జనరేట్ చేసాం మనం నిన్న కమాండ్ వచ్చేసి మనకి యాహ్! హిస్టరీలో చూసుకుంటే మనం ఇది కమాండ్ డాకర్ కంటైనర్ రన్ ఆర్ఎం -IT -v ఇది ఈ 2 వాల్యూమ్స్ మనం మ్యాప్ చేసేసి ఈ వాల్యూమ్ ఎందుకంటే డేటా కోసం, ఈ వాల్యూమ్ ఎందుకంటే మనకి డిపెండెన్సీస్ డౌన్‌లోడ్ అయిన ఈ డిపెండెన్సీస్ కోసం మనకు వర్క్ స్పేస్ వచ్చేసి మయ్యా తర్వాత మేవిన్ అనేది ఇమేజ్ దాని తర్వాత మనకి ఈ కమాండ్ అయితే మనం రన్ చేస్తున్నాం. ఓకే. సో, ఇదొచ్చేసి ఏం చేస్తుంది కంటైనర్ మనకి క్రియేట్ అయ్యేసి ఈ స్నాప్‌షాట్‌ని జనరేట్ చేసేసి తర్వాత కంటైనర్ అనేది ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. నిన్నైతే మనం అది చూసాం. సో, మనం ఇప్పుడు ఆ జార్ ఫైల్ జనరేట్ అయింది గదా! దాన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఆ జార్ ఫైల్‌ని రన్ చేయాలంటే మనకేం కావాలి? ఆ జార్ ఫైల్‌ని మనం ఎట్లా రన్ చేస్తామంటే జావాని యూజ్ చేసి రన్ చేస్తాం. ఓకే. యాక్చువల్‌గా ఆ జావా ఫైల్‌ని టార్గెట్‌లో ఉన్నాం గదా! మనం. దాన్ని మనం రన్ చేయడానికి కమాండ్ ఏంటి అంటే జావా -జార్ మై యాప్ జార్. ఓకే. సో, ఇక్కడ నాకేం చెప్తుందంటే ఇదొచ్చేసి జావా లేదనేసి నాకు చెప్తుంది. ఓకే. సో, దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ జార్ ఫైల్ ఉంది గదా! ఈ జార్ ఫైల్‌ని ఒక జావా కంటైనర్ క్రియేట్ చేసి, జావా ఇమేజ్‌తో ఉన్న కంటైనర్ క్రియేట్ చేసి, ఈ జార్ ఫైల్‌ని దాంట్లోకి కాపీ చేసి, ఈ జార్ ఫైల్‌ని అయితే మనం రన్ చేద్దాం. ఓకే. సో సో, ఫస్టొచ్చేసి మాన్యువల్‌గా చేద్దాం. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ చేద్దాం. అంటే ఇక్కడ ఈ పాత్‌ని జస్ట్ ఈ ఫైల్‌ని జావా కంటైనర్‌లోకి కాపీ చేసి, ఇది రన్ చేసి అవుట్‌పుట్ ఏ విధంగా ఉంటుందని చెప్పనేసి మనం చూద్దాం ఇక్కడ. దానికి డాకర్ కంటైనర్ రన్ -IT ఇక్కడొచ్చేసి మన కరెంట్ డైరెక్టరీ ఉంది గదా! ఈ కరెంట్ డైరెక్టరీలో జార్ ఫైల్ ఉంది గదా! అది నేను దాని లోపల కాపీ చేస్తాను. డాలర్ పీడబ్ల్యూడీ అంటే నేనున్న ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇందులో, ఇందులో మై ఓకే. జస్ట్ ఈ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నటివన్నీ గన దాంట్లోకి కాపీ చేద్దాం. ఓకే. సో, మై యాప్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ మై యాప్ తర్వాత వచ్చేసి కంటైనర్. మనకేం కావాలి? కంటైనర్ జావా కంటైనర్ కావాలి. ఓకే. సో, జావా కంటైనర్ మనకి జావా కంటైనర్ నేమ్ ఏమైంటది? ఇమేజ్ నేమ్ జావా జావా డాకర్ కంటైనర్. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఓకే. ఇమేజ్ నేమ్ వచ్చేసి ఏంటంటే జావాతో ఉన్న కంటైనర్ యొక్క ఇమేజ్ నేమ్ వచ్చేసి ఏంటి? ఇట్స్ ఓపెన్ జేడీకే. ఓకే. సో, ఓపెన్ జేడీకే, దీని లోపల మనం ఎంటర్ అవుదాం బ్యాష్. ఓకే. ఇక్కడేం చెప్తుందది? ఇన్‌వాలిడ్ రెఫరెన్స్ ఫార్మాట్ డాకర్ కంటైనర్ రన్ ఓకే. ఇక్కడ ఎందుకు ఈ ఎర్రర్? ఇది ఇచ్చేసి మనకి వాల్యూమ్ రైట్. సో, -v ఇక్కడ మనం మిస్ చేసాం. -v యాహ్! ఇక్కడ ఓపెన్ జేడీకే మన లోకల్‌లో లేదు. సో, అదేం చేస్తుందంటే డాకర్ హబ్ నుంచి పుల్ చేసుకుంటుంది. ఓకే. క్రియేట్ అయింది. మనం ఇప్పుడు ఈ కంటైనర్ లోపల ఎల్ఎస్ సీడీ నాట్ వీడీ ఇది సీడీ మై యాప్ ఇక్కడ చూసుకుంటే మనకి మై యాప్ 1 స్నాప్‌షాట్ జార్ ఉంది గదా! దీన్ని మనం రన్ చేస్తే జావా ఇక్కడ చూసుకోవచ్చు మనకి జావా అనేది ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయింటది ఇది. జావా -v సారీ జావా వర్షన్ ఇక్కడ చూడొచ్చు మనకి 18.0.2.1 అనేది మనకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, దీన్ని రన్ చేయడానికి కమాండ్ జావా -జార్ మై యాప్ స్నాప్‌షాట్ 1 జార్ చూడండి మనకి ఇది రన్ చేసేటప్పుడు మనకేమొచ్చింది? హలో వరల్డ్ ఇది వచ్చేసింది కదా! రైట్. సో, ఓకే. ఇట్లాగా ఈ విధంగా మనం జార్ ఫైల్‌ని జావా యూజ్ చేసి మనం రన్ చేస్తాం. ఓకే. దీని నుంచి నేను ఎగ్జిట్ అయిపోతాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్ చేయడానికి మనం ఒక డాకర్ ఇమేజ్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఎక్కడ క్రియేట్ చేద్దామంటే ఈ ఫైల్స్ అన్నిటిని గన మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండేదాని కోసం మై యాప్‌లోని నేను క్రియేట్ చేస్తాను. ఓకే. ఓకే. సో,
మనకి ఏం క్రియేట్ చేయాలి ఇప్పుడు మనం? డాకర్ ఫైల్ క్రియేట్ చేయాలి దీనికి, రైట్? సో విఐ డాకర్ ఫైల్. దీంట్లో ఈ డాకర్ ఫైల్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ గన మనం ఇక్కడ పెడతాం. మనకి ఫస్ట్ ఏంటి, మనకి ఇమేజ్‌ని అయితే డిఫైన్ చేయాలి దీంట్లో. ఇమేజ్‌ని డిఫైన్ చేయాలంటే అది ఎట్లా డిఫైన్ చేస్తామంటే ఫ్రమ్ అన్న కమాండ్‌తో ఫ్రమ్ మనకి ఏ ఇమేజ్ మనం ఇందాక ఏ ఇమేజ్ యూజ్ చేసి ఈ జావాని ఆ జార్ ఫైల్ రన్ చేసాం. ఇట్స్ ఓపెన్ జేడీకే. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి అది. నెక్స్ట్ మనం సెకండ్ ఏం చేయాలి, మన దగ్గర ఉన్న ఈ జార్ ఫైల్‌ని దాంట్లోకి కాపీ చేయాలి. ఓకే. సో, ఇక్కడ ఆ జార్ ఫైల్‌ని మనం కాపీ చేయడానికి ఇక్కడ దాన్ని మనం ఏ రిఫరెన్స్ ఇస్తామంటే, ఇక్కడ డాకర్ ఫైల్ అనేది ఇక్కడుంది. ఈ పాత్‌లో ఉంది, రైట్? సో, మై యాప్‌లో ఉంది. కానీ అదెక్కడుంది? ఏది? ఆ టార్గెట్ జార్ ఫైల్ అనేది ఎక్కడుంది? సింపుల్ సింపుల్ జావా యాప్‌లో ఉంది. ఇక్కడికెళ్ళామంటే మనం సింపుల్ జావా యాప్‌లో ఉంది. ఇక్కడ దీంట్లో టార్గెట్‌లో ఉంది. ఓకే. ఇక్కడ పీడబ్ల్యూడీ చేస్తే మనకేమొచ్చింది? ఈ ఫార్మాట్ వచ్చింది. ఇక్కడ డాకర్‌లో వచ్చేసి మనం వచ్చేసి అబ్సల్యూట్ పాత్ ఇయ్యలేం. మనం ఓన్లీ రిలేటివ్ పాత్ మాత్రమే ఇయ్యగలం. మనము ఆ ఫైల్‌ని వచ్చేసి యాక్చువల్‌గా ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం అంటే మై యాప్‌లో డాకర్ ఫైల్ మనం క్రియేట్ చేస్తున్నాం. అక్కడి నుంచి ఈ టార్గెట్ మై యాప్ 1 డాట్ జాబ్ ఈ టార్గెట్ ఎక్కడ ఏమవుతుందంటే సింపుల్ జస్ట్ మై యాప్‌లో మనం ఉన్నాం కాబట్టి దాని రిలేటివ్ ఫోల్డర్ ఇదొచ్చేసి ఇది టార్గెట్. దాని తర్వాత మై యాప్ 1 అని చెప్పనేసి ఇది మనకొస్తుంది. ఓకే. సో, నేను ఇది ఫస్ట్ ఇక్కడ కాపీ చేసి పెట్టుకుంటాను. యాహ్! ఇక్కడేంటి ఇది, రైట్? సింపుల్ ఈ పాత్‌ని సింపుల్. ఓకే. వి క్యాన్ రిమెంబర్ దిస్ వన్. ఓకే. జస్ట్ నేను దీన్ని కాపీ చేసుకుంటాను. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మై యాప్‌లో మనం ఉన్నాం కాబట్టి సింపుల్ జావా యాప్ టార్గెట్. ఓకే. సో, సీడీ వన్ స్టెప్ యాహ్! విఐ డాకర్ ఫైల్ యాహ్! సో, కాపీ సెకండ్ స్టెప్ కాపీ ఏంటి ఆ ఫోల్డర్ నేమ్. యాహ్! సారీ ఐ ఫర్గాట్. మళ్ళా ఒకసారి వెనక్కెళ్ళేసి మనకి ఆ ఫోల్డర్ నేమ్ ఏంటో మనం చూసుకుందాం. ఏంటి ఆ ఫోల్డర్ నేమ్? సింపుల్ జావా యాప్. కాపీ సింపుల్ జావా యాప్. దీంట్లో టార్గెట్, దీంట్లో స్నాప్‌షాట్ ఉంది కదా అది. యాహ్! ఇది. దీనికంటే ముందర మనకేం కావాలంటే ఇది మనకి డైరెక్టరీ ఒకటి క్రియేట్ అయ్యుండాలి. మై యాప్ అని చెప్పనేసి ఒక డైరెక్టరీ మనం క్రియేట్ చేయాలి దీంట్లో కదా! మనం చూసుకున్నామంటే ఈ వాల్యూమ్‌ని అక్కడ మౌంట్ చేసేప్పుడు మై యాప్ అని చెప్పనేసి ఒక వాల్యూమ్‌లోకి మనం మౌంట్ చేసాం. అదే విధంగా ఫస్ట్ మనం అక్కడైతే మై యాప్ అనేది క్రియేట్ చేయాల్సుంటది. రన్ ఎంకేడిఐఆర్ మై యాప్. ఓకే. సో, కాపీ ఇది ఇక్కడ నుంచి ఈ జార్ ఫైల్‌ని మనం ఎక్కడ కాపీ చేయాలి? /మై యాప్. ఓకే. సో, దీని గన ఏం చెప్తాం మనం? యాప్ డాట్ జార్ అంటే ఇక్కడ మై యాప్ 1.0 స్నాప్‌షాట్ డాట్ జార్ ఇది కాస్త ఈ మై యాప్‌లోకెళ్ళేసి యాప్ డాట్ జార్‌గా రిప్లేస్ అవుతుంది. ఈ కాపీ అన్నది అన్ని క్యాప్స్‌లో ఉండాలి. యాహ్! అండ్ ఫైనల్లీ మనం దీన్ని కాపీ చేసేసాం. కాపీ చేసిన తర్వాత ఇది ఈ యాప్ డాట్ జార్ అనేది మనకి రన్ అవ్వాలి, రైట్? సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వర్క్ డేర్ వచ్చేసి మై యాప్ /మై యాప్ ఫైనల్లీ సీఎండీ ఇంట్లో మనకి ఓకే. ఏంటిది? సీఎండీలో మనం జావా మైనస్ జార్ యాప్ డాట్ జార్. ఓకే. సో, సేవ్ ఇట్. ఈ డాకర్ ఫైల్ క్రియేట్ చేసాం కదా మనం. ఈ డాకర్ ఫైల్‌ని మనం డాకర్ ఇమేజ్‌గా జనరేట్ చేయడానికి ఇప్పుడు మనకి కమాండ్ యాహ్! సీడీ ఓకే. సారీ మనం మై యాప్‌లోనే ఉండేసి అవసరం లేదు. మనం ప్రతి కమాండ్ గాని మనం హోమ్ నుంచే రన్ చేస్తాం. ఓకే. ఇది బేసిక్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో, ఇప్పుడు మనం ఆ డాకర్ ఫైల్ నుంచి డాకర్ ఇమేజ్ క్రియేట్ చేద్దాం మనం. డాకర్
బిల్డ్ డాకర్ బిల్డ్ -t ట్యాగ్ అది. సో ఇక్కడ ఆ ట్యాగ్ వచ్చేసి నేను ఏమంటానంటే అది క్రియేట్ అయ్యే ఇమేజ్ నేమ్ జావా యాప్. ఓకే, జావా యాప్. నెక్స్ట్ వచ్చేసి అది ఎక్కడ ఆ డాకర్ ఫైల్ ఎక్కడుందని చెప్పనేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి ఎక్కడుంది మనకి, అది మై యాప్ డాకర్ ఫైల్. యా, ఇక్కడ డాకర్ ఫైల్ అవసరం లేదు. మై యాప్, యా, డాకర్ ఇమేజ్ అయితే మనకి క్రియేట్ అయింది, చూసుకోవచ్చు మనం. డాకర్ ఇమేజ్ ఎల్ఎస్. యా, ఇక్కడ మనం చూడొచ్చు దీనికి జావా యాప్ లేటెస్ట్ అని చెప్పనేసి మనకు ఒక ఇమేజ్ అయితే మనకి క్రియేట్ అయింది కదా, రైట్. సో ఇప్పుడు ఆ ఇమేజ్ చూసేసి మనం ఒక కంటైనర్ని క్రియేట్ చేద్దాం. డాకర్ కంటైనర్ రన్ -it జావా యాప్ బ్యాష్. యా, ls pwd చూసుకుంటే మనకు మై యాప్, మనం యాప్ డాట్ జార్లోన ఇక్కడ కమాండ్ జావా -jar యాప్ డాట్ జార్. యా, హలో వరల్డ్ వస్తుంది. సో మనం ఈ డాకర్ ఇమేజ్లకి మనం ఏం చేసాం, ఆ జార్ ఫైల్ని అయితే సక్సెస్ఫుల్గా మనం కాపీ చేసి మనం రన్ చేయగలుగుతున్నాం ఇది. ఓకే, ఇప్పుడు ఎగ్జిట్ అయ్యామంటే ఇంకొకసారి మనం ఈ కమాండ్ రన్ చేసామంటే ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాష్ తీసేసి ఇది ఇక్కడ డిటాచ్ మోడ్లో మనం దీన్ని రన్ చేసామంటే ఓకే, కంటైనర్ క్రియేట్ అయింది. ఇక్కడ ఏం చెప్తుంది ఇది, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నాట్ ఫౌండ్ ఇన్ ది పాత్ అన్నోన్. ఓకే, ఇది సంథింగ్ వచ్చేసి ఈ కమాండ్తో ఇది తప్పు చెప్తుంది ఇది. ఓకే, సో దీన్ని మనం ఎట్లా రెక్టిఫై చేస్తామంటే సిడి, ఇది ఏం చెప్తుంది, కమాండ్ ఇది సరిగ్గా ఎగ్జిక్యూట్ కావట్లేదు. అది ls vi డాకర్ ఫైల్. ఫస్ట్ వచ్చేసి ఈ సింటాక్స్ని కరెక్ట్ కాదు మనం చాట్ జీపీటీ దగ్గర మనం రెక్టిఫై చేసుకుందాం. ఓకే, కాపీ కరెక్ట్ ఇది బిలో లైన్ ఇన్ డాకర్ ఫైల్. యా, సో దాన్ని ఏంటంటే మనకి ఈ విధంగా పెట్టాలంటే అది. సో మేబీ అది తప్పు అని చెప్పిన సార్ చెప్తుంది. ఇది మనం జస్ట్ ఇది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేద్దాం. కాపీ పేస్ట్ ఇట్. ఓకే, ఈసీఎంని రిమూవ్ చేద్దాం. ఓకే, డబ్ల్యూక్యూ మళ్ళీ ఇంకొకసారి బిల్డ్ చేద్దాం. ఇప్పుడు మనకు ఓకే, మనకు వర్షన్ అవసరం లేదు, లేటెస్ట్ వర్షన్లోనే మనం బిల్డ్ చేసినప్పుడు అది లేటెస్ట్ వర్షన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మై యాప్ ఉంది కదా, మనం బిల్డ్ చేసేది కదా ప్రతిసారి హోమ్ నుంచే మనం బిల్డ్ చేస్తాం. యా, డాకర్ కంటైనర్ కాదు, రన్ కాదు, ఇది డాకర్ బిల్డ్, రైట్. ఎస్, యా, బిల్డ్ అయిపోయింది అది. మనం బిల్డ్ చేసేటప్పుడు ఇది కన్నా వాడుకోవచ్చు, -నో క్యాచే. సో మనకు ప్రీవియస్గా ఉన్నవి ఏమన్నా ఉన్నాయి కదా అది తీసుకోకుండా ఫ్రెష్గా క్రియేట్ అవుతుంది. ఓకే, డాకర్ కంటైనర్ రన్ -dit ఏంటి నేమ్, ఇది మనం ఇచ్చిన ట్యాగ్ నేమ్ జావా యాప్, రైట్. జావా యాప్ ఈ ఎంటర్. యా, ఇప్పుడు మనకి ఆ ఎర్రర్ ఏం లేదు, ప్రీవియస్గా వస్తున్న ఎర్రర్ అది పోయింది. సో మనకి ఇది రన్ అయిందా లేదా అని చెప్పేసి మనకి సిఎండి అంటే ఏంటంటే డాకర్ కంటైనర్ క్రియేట్ అవ్వగానే ఎంట్రీ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఇవ్వలేదు, మనం జస్ట్ సిఎండి ఇచ్చాం. ఆ కంటైనర్ క్రియేట్ అవ్వగానే మనం సిఎండిలో ఏమైతే ఇచ్చామో ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అక్కడ. అంటే ఆ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ లాగ్స్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఆ సిఎండికి వచ్చిన లాగ్స్ని. ఓకే, దానికి కమాండ్ వచ్చేసి డాకర్ లాగ్స్ -f డాకర్ కంటైనర్ లాగ్స్ -f కంటైనర్ ఐడి. యా, చూడొచ్చు మనకి హలో వరల్డ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి అది సక్సెస్ఫుల్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఆ కంటైనర్ లోపల కూడా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాం, మనం ఇప్పుడు డాకర్ ఇమేజ్ కన్నా మనం చేసాం, రైట్. సో ఇప్పుడు ఈ డాకర్ ఇమేజ్ క్రియేషన్ ప్రాసెస్ మనము ప్రతిసారి డాకర్ బిల్డ్ ఇట్లా ఇవ్వకుండా మనం ఏం చేద్దామంటే
డాకర్ కంపోజ్‌ని యూజ్ చేసి మనం ఈ డాకర్ ఇమేజ్‌ని అయితే మనం క్రియేట్ చేద్దాం. ఓకే. ఆల్రెడీ మనకి డాకర్ కంపోజ్ ఉంది రైట్. ఇక్కడ డాకర్ కంపోజ్ యామెల్ ఉంది. ఇక సేమ్ అదే విధంగా ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఈ ఇమేజ్ బదులు మనం ఇమేజ్ యొక్క నేమ్స్ ఇచ్చేసి మనం ఇక్కడ కాంటెక్స్ట్ ఇస్తాం. కాంటెక్స్ట్ బిల్డ్ ఇస్తాం మనం. ఓకే. చాట్‌జిపిటీలోకెళ్ళేసి మనం డాకర్ కంపోజ్ ఫైల్ గివ్ మీ డాకర్ కంపోజ్ ఫైల్ ఫర్ ది ఇమేజ్ క్రియేషన్. యాహ్! ఇక ఈ కాంటెక్స్ట్ ఉంది గదా! ఈ కాంటెక్స్ట్ మనం ఏ డైరెక్టరీలో ఉంది అని చెప్పనేసేదానికి అది కాంటెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి డాకర్ ఫైల్ అది జస్ట్. ఓకే. నేమ్ ఆఫ్ ద డాకర్ ఫైల్. ఇక్కడ డిఫాల్ట్‌గా ఈ డాకర్ ఫైల్ ఉంటుంది. మనం ఇక్కడ ఉంటే అది ఏ డైరెక్టరీలో ఉందని చెప్పనేసేకి మనం దీన్ని కాపీ చేసుకొని మనం మన దగ్గర ఆల్రెడీ ఉంది గదా! ఇది. ఈ కంటెంట్‌ని ఓకే. జస్ట్ ఇది కాపీ. ఇంత దాకా గాన మనకు అవసరం లేదు. ఓకే. డైరెక్ట్‌గా ఈ చాట్‌జిపిటీ నుంచే మనం కాపీ చేద్దాం దీన్ని. మన దగ్గర ఆల్రెడీ డాకర్ ఫైల్ ఉంది. మనకు జస్ట్ డాకర్ కంపోజే సీడీ మై యాప్ విఐ డాకర్ కంపోజ్ వైఎంఎల్. ఓకే. సో, ఇక్కడ ఈ చాట్‌జిపిటీ ప్రకారం మనకి వర్షన్ అవసరం లేదు. జస్ట్ మనకి పోర్ట్, ఎన్విరాన్మెంట్స్ అవి కన్నా ఏం అవసరం లేదు మనకి. బిల్డ్ కావాలి మనకి. బిల్డ్ అదేవిధంగా మనకి నేమ్ కావాలి. ఓకే. వి విల్ మోడిఫై దిస్ వన్. వీటిని మనం మోడిఫై చేద్దాం. జస్ట్ వీటిని మాత్రమే కాపీ. ఇన్సర్ట్‌లో ఉంది కదా! ఆల్రెడీ ఇన్సర్ట్‌లోనే ఉంది. మైనస్ పేస్ట్. యాహ్! ఇందులో సర్వీసెస్ మిస్ అయిపోయింది. యెస్ మిస్ అయిపోయింది. సారీ సర్వీసెస్. ఇక్కడ జావా యాప్ ఇన్‌స్టెడ్ ఆఫ్ జావా యాప్ ఇది మై యాప్ అనుకుందాం. యాహ్! జావా యాప్ లెట్ ఇట్ బి. బిల్డ్ కాంటెక్స్ట్ అంటే ఇది ఇక్కడే ఉంది. సో, మనకి ఇది అవసరం లేదు. ఇంకొకటి మిస్ అయిపోతున్నాం మనం. ఏంటంటే ఇమేజ్. మనం మిస్ అయిపోతున్నాం. ఒక స్టెప్ బ్యాక్ వచ్చేసి విఐ డాకర్ కంపోజ్ వైఎంఎల్ ఇమేజ్ ఎక్కడొస్తుంది? దీనికి స్ట్రైట్ వస్తుంది. జెంకిన్స్ కింద ఫస్ట్ ఇమేజే ఉంటుంది. ఓకే. క్లోజ్ ఇట్. సీడీ మై యాప్ ఎల్ఎస్ విఐ డాకర్ కంపోజ్ వైఎంఎల్ బిల్డ్ కిందే. సో, ఓకే. ఇది ఏంటి? ఇమేజ్‌ని మనం ఇక్కడ జెంకిన్స్‌లో మనం ఏం చేస్తామంటే మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క బిల్డ్ అయినప్పుడు మనకు ఒక్కొక్క న్యూ ఇమేజ్ జనరేట్ అవ్వాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే సింపుల్‌గా బిల్డ్ నంబర్ మనం ప్రొవైడ్ చేద్దాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ వన్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ బిల్డ్ నంబర్‌ని ఇక్కడ మనం మాన్యువల్‌గా బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఆ బిల్డ్ నంబర్‌ని మనం వేరియబుల్‌గా మనం పాస్ చేద్దాం ఇక్కడ. ఓకే. సో, ఇమేజ్ మనకేంటది ఇమేజ్ వచ్చేసి ఇమేజ్‌ని మనం ఏమనుకున్నాం? ఇమేజ్ నేమ్ వచ్చేసి నేను సింపుల్‌గా జావా యాప్ అనుకుంటాను. ఈ కాంటెక్స్ట్ అనేది డాకర్ ఫైల్ ఎక్కడుందని చెప్పనేసి దీనికి మై యాప్ దీని వచ్చేసి ప్రెజెంట్ బిల్డ్ నెంబర్. ప్రెజెంట్ బిల్డ్. ఓకే. సేవ్ డాకర్ కంపోజ్ జస్ట్ చెక్ చేద్దాం ఇది వర్క్ అవుతుందో లేదో. డాకర్ కంపోజ్ బిల్డ్ డాకర్ కంపోజ్ బిల్డ్ -d. సారీ డాకర్ కంపోజ్ బిల్డ్ అది ఏ పాత్రలో ఉంది? ఈ పాత్రలోనే ఉంది రైట్. ద బిల్డ్ వేరియబుల్ ఈస్ నాట్ సెట్. ఇక్కడ ఏం చెప్తుంది అక్కడ ఆ బిల్డ్ అని చెప్పనేసి అక్కడ వేరియబుల్ లేదని చెప్పనేసి మనం చెప్తుంది. నేను ఏం చేస్తానంటే ఎకో సారీ ఇదిలోకి ఎక్స్పోర్ట్ అది రైట్ బిల్డ్ ఈక్వల్ టు 1. ఓకే. సో, ఇది ఎక్కడుంది? డాకర్ కంపోజ్ ఫైల్ ఇక్కడే ఉంది కదా! ఇది డాకర్ కంపోజ్ -yml డాకర్ కంపోజ్ కమాండ్ ఏంటి? డాకర్ కంపోజ్ కమాండ్ టు డాకర్ కంపోజ్ కమాండ్ టు build the image from the docker compose file. Yeah.
ఇది సింపుల్గా వచ్చేసి డాకర్ కంపోజ్ బిల్డ్. యా సేమ్ మనకు అదే విధంగా మనకు బిల్డ్ అయింది. ఇక్కడ కానీ మనకి ఇప్పుడు ఇమేజెస్ చూస్తే డాకర్ ఇమేజ్ ఎల్ఎస్, యా ఇక్కడ చూడొచ్చు మనకి ఇది మైయాప్ 1. ఓకే, దీంతో ఒకసారి కంటైనర్ క్రియేట్ చేసి దాని అవుట్పుట్ ఏంటని చెప్పేసి చూద్దాం మనం. డాకర్ కంటైనర్ రన్ మైనస్ ఐటీ మైయాప్ 1. ఓకే, మైయాప్ 1 బ్యాష్. యా ఓకే, మనం చూసుకుంటే ఇక్కడ మనం పీడబ్ల్యూడి ఇందులోనే ఉంటాం. యా సో జావా -jar. Okay, what is the jar file? app.jar, right? So java -jar app.jar. చూడొచ్చు మనకి హలో వరల్డ్ ఇది సక్సెస్ఫుల్గా మనకి జనరేట్ అయింది. అంటే ఇక్కడ ఏంటి, మనం ఈ డాకర్ కంపోజ్ యూస్ చేసి మనం డాకర్ ఇమేజ్ని మనం జనరేట్ చేస్తున్నాం. ఓకే ఓకే, ఎగ్జిట్. అప్ టు సో ఫార్ మనం ఏం చూసామంటే ఒక డాకర్ ఇమేజ్ని, అంటే జావా అప్లికేషన్ని ఒక డాకర్ ఇమేజ్ యూస్ చేసి మనకి అది జార్ ఫైల్ని ఎట్లా జనరేట్ చేస్తాం, జనరేట్ అయిన జార్ ఫైల్ యూస్ చేసి మనం డాకర్ ఇమేజ్ని ఎట్లా క్రియేట్ చేస్తామని చెప్పి చూసాం. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే దీన్ని వచ్చేసి నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఇది చేసాం కదా, మనం చేసిన తరువాత మనం దీన్ని ఏం చేయాలి, టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే సారీ, ఫస్ట్ వచ్చేసి టెస్ట్ చేసిన తర్వాత ఇది ఓకే, మనం అవన్నీ కూడా నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు ఇది మనకి జార్ ఫైల్ వచ్చింది కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే డాకర్ హబ్లోకి మనం పుష్ చేద్దాం ఇది. ఓకే ఓకే, ఫైనల్గా ఇది వచ్చేసి మనకి ఉంది కదా, ఇది మనకి స్టోర్ చేసుకోవాలి. అంటే వేరే వాళ్ళు ఎక్కడైనా మనకి యూజ్ చేసుకోవాలంటే ఇది రిపాజిటరీలోకి వెళ్ళాలి. ఆ రిపాజిటరీలోకి నేను ఈ కేసులో ఏం చేస్తానంటే ఒక డాకర్ హబ్లోకి దీన్ని పుష్ చేస్తాను. పుష్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ లోకల్లో నుంచి కాకుండా నేను అక్కడ నుంచి రిమోట్గా దీన్ని రిట్రీవ్ చేసుకుని చేద్దాం. అవి వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జస్ట్ వచ్చేసి ఈ వీడియోలో అప్ టు మనం ఎక్కడ చూద్దామంటే డాకర్ రిజిస్ట్రీ క్రియేట్ చేసి ఆ డాకర్ రిజిస్ట్రీలోకి ఈ ఇమేజ్ని అయితే మనం పుష్ చేద్దాం. ఓకే, సో డాకర్ హబ్ లాగిన్. డాకర్ హబ్ అనేది ఏంటంటే ఈజ్ లైక్ ఏ గిట్ హబ్ లాంటిది. అంటే మన లోకల్లో ఉన్న ఇమేజెస్ అన్నిటి మనం ఇక్కడ దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఒక కొత్త అకౌంట్ క్రియేట్ అవుతాను. ఓకే, అవసరం లేదు, దీని వచ్చేసి సింపుల్గా యూజర్ నేమ్ సైన్ అప్ కదా, ఇది యూజర్ నేమ్ యూజింగ్ డాకర్ ఫర్ వర్క్ రికమెండెడ్ సైన్ ఇన్. ఓకే, సో ఆల్రెడీ నా దగ్గర అకౌంట్ ఉంది. ఓకే, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓకే, నా దగ్గర ఆల్రెడీ ఈ అకౌంట్లో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి మై యాప్తో ఏం నేమ్ లేదు. సో ఇప్పుడు నేను ఏంటంటే సింపుల్గా జావా యాప్, మన దగ్గర ఉన్న ఇమేజ్ ఏంటి, ఇది ఇమేజ్ మై యాప్ 1 కదా. ఇక్కడ మనం చూసుకుంటే ఈ డాకర్ హబ్లో వచ్చేసి ఇది ఫ్రీ అకౌంట్, ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. మీరైనా కానీ ఏ వెబ్సైట్లోకి వెళ్ళేసి hub.docker.comలోకి వెళ్ళేసి జస్ట్ మెయిల్ ఐడి ఇచ్చామంటే మనకు అకౌంట్ అయితే డిపాజిట్ అయితే క్రియేట్ అయిపోతుంది, లైక్ గిట్ హబ్ లాంటిది. ఇక్కడ మై యాప్తో ఏం లేదు, చూడండి మనం చూసుకోవచ్చు బాగా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం జనరేట్ చేసిన ఆ ఇమేజ్ని మనం ఇక్కడ ఈ డాకర్ హబ్లోకి మనం పుష్ చేద్దాం. ఓకే, సో దానికి ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే మనం దీని వచ్చేసి ట్యాగ్ మార్చాల్సి ఉంటుంది. అంటే నేమ్ వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్ మై యాప్ బదులు దానికి ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మన యూజర్ నేమ్ని దానికి యాడ్ చేయాలంటుంది. ఓకే, దాన్ని ఎట్లా చేస్తామంటే మనం వచ్చేసి డాకర్ ఓకే చాట్ చెప్పిన అడుగుదాం, హౌ టు ట్యాగ్ ఇమేజెస్, ట్యాగ్ ఇమేజ్ టు పుష్ డాకర్ హబ్, టు పుష్ ఇంటూ డాకర్ హబ్. ట్యాగ్, ఓకే, డాకర్ ట్యాగ్, చూడండి డాకర్ ట్యాగ్ ఇది వచ్చేసి ఏంటంటే ప్రీవియస్గా ఉన్న ఇమేజ్ దాని యొక్క వర్షన్. సో మన రిపాజిటరీ నేమ్, దాని తర్వాత రిపాజిటరీ నేమ్ ట్యాగ్. ఓకే, సో ఇక్కడ ఏంటిది మనకి మై యాప్ 1 ఉంది కదా, ఇక్కడ డాకర్ ట్యాగ్ మై యాప్ వర్షన్ 1 2 మనకేంటి నా యూజర్ నేమ్ వచ్చేసి DAWNREDDY
ఫార్వర్డ్ స్లాష్ ఇక్కడ ఇది మై యాప్ 1. ఓకే. ఇప్పుడు మనం డాకర్ ఇమేజ్ ఎల్ఎస్ చూసుకున్నామంటే యాహ్! ఇక్కడ చూడొచ్చు మనకి ఈ నేమ్‌తో ఇదొచ్చింది కదా! ఇప్పుడు. సో, ఇక్కడ మనం దీన్ని డాకర్ హబ్‌లోకి డైరెక్ట్‌గా పుష్ చేసేద్దాం. మనకి డాకర్ పుష్ మై యాప్ 1. ఓకే. ఇది ప్రిపేరింగ్ ఇది అని చెప్తుంది. ఇక్కడ ఇది డినైడ్. రిక్వెస్ట్ టు యాక్సెస్ రిసోర్స్ ఈస్ డినైడ్. ఎందుకు ఇది డినైడ్ అయిందంటే, మనకు లాగిన్ అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ మనం ఏమి దీనికి ప్రొవైడ్ చేయలేదు. అందువలన ఇది ఓకే. ఇక్కడ ఈ నేమ్ ఉండగానే అది ఈ రిపాజిటరీ తెలుసు ఇది. ఈ పర్టిక్యులర్ యూజర్‌లకి అది సెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే దీని క్రెడెన్షియల్స్ ఏం లేవు. అంటే లాగిన్ అవ్వడానికి క్రెడెన్షియల్స్ కావాలి కదా! మనం ఎటువంటి క్రెడెన్షియల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయమని డినైడ్ వచ్చింది. సో, ఇది మనం ఎట్లా రెక్టిఫై చేస్తామంటే సింపుల్‌గా మనం డాకర్ లాగిన్ కమాండ్ ప్రొవైడ్ చేసామంటే ఇది ఏమడుగుతుందంటే ఇదేంది యువర్ వన్ టైమ్ డివైస్ కన్ఫర్మేషన్ కోడ్ ఈస్ ఓకే. ప్రెస్ ఎంటర్ టు ఓపెన్ యువర్ బ్రౌజర్ అండ్ సబ్మిట్ యువర్ కోడ్ డివైస్ హియర్. వెయిటింగ్ ఫర్ అథెంటికేషన్ ఇన్ ది బ్రౌజర్. ఓకే. మనకి బ్రౌజర్ అథెంటికేషన్ ఈజ్ సంథింగ్ అడుగుతుంది. మనకు అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ కమాండ్ లైన్ నుంచి లాగిన్ అవ్వాలంటే ఈ విధంగా లాగిన్ అవ్వాలని చెప్తుంది ఇది. డాకర్ లాగిన్ -u యూజర్ నేమ్. ఓకే. యూజర్ నేమ్ వచ్చేసి DAWN REDDY. నెక్స్ట్ పాస్వర్డ్ అడిగింది సింపుల్‌గా ఇది. BHAS3434 యాహ్! లాగిన్ సక్సీడ్. సో, ఇప్పుడు మనం ఈ ఇమేజ్‌ని డాకర్ హబ్‌లోకి పుష్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఈ కమాండ్ రన్ చేసామంటే మనం యాహ్! సక్సెస్‌ఫుల్‌గా ఇదైతే పుష్ అయిందని చెప్పనేసి మనకి ఈ విధంగా వచ్చిందంటే సక్సెస్‌ఫుల్‌గా పుష్ అయిందని చెప్పనేసి దాని మీనింగ్. సో, మనం దాన్ని ఎట్లా వెరిఫై చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి మనకి మై యాప్‌తో ఏం లేదు రైట్. సో, ఇప్పుడు నేను గనుక రిఫ్రెష్ చేశానంటే యాహ్! చూడొచ్చు ఇక్కడ మై యాప్ అన్నది వచ్చింది. ఇది లెస్ దెన్ ఏ మినిట్. పుష్ టైమ్ వచ్చేసి లెస్ దెన్ ఏ మినిట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడొచ్చేసి సైజ్ వచ్చేసి 0 బైట్స్. ఓకే. ఇదొచ్చేసి సంథింగ్ ఇట్ ఈస్ నాట్ వాలిడ్. ఇక్కడ ఏదో మిస్ అయిపోయింది మనకి. డాకర్ ఇమేజ్ ఎల్ఎస్ రైట్. సో, ఇక్కడ ఇది. ఒక్క నిమిషం. డాకర్ హబ్. సో, ఇక్కడ ట్యాగ్ 1 ఓకే. ఇది నాట్ ష్యూర్. యాక్చువల్‌గా వచ్చేసి మనకంతా కరెక్ట్‌గానే ఉంది. ఇది ఎందుకు ఇట్లా మనం వస్తుందని చెప్పేసి నాట్ ష్యూర్. ఐ మీన్ యాహ్! ఇక్కడ చూడొచ్చు కంప్రెస్ సైజ్ వచ్చేసి 234 118 ఎంబీ. ఓకే. ఇది మనం నెక్స్ట్ వీడియోలో ఒక రిమోట్ మిషన్‌లో ఈ ఇమేజ్ యూజ్ చేసి అక్కడ ఎట్లా క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఇది డాకర్ హబ్ రిజిస్ట్రీలో ఉంది కదా! అది మనం ఈ కంటైనర్‌లో కాకుండా ఎందుకంటే ఈ కంటైనర్ మనకు లోకల్‌లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ యాప్ అనేది మేబీ అది తీసుకుంటా ఉండొచ్చు దాన్ని. సో, మనం ఈ డాకర్ హబ్ నుంచి మనం ఎట్లా వెరిఫై చేస్తామంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రిమోట్ మిషన్ మనం క్రియేట్ చేసి అక్కడ మనం ఈ డాకర్ హబ్‌లో ఉన్న ఈ ఇమేజ్ యూజ్ చేసి దాన్ని అక్కడ పుల్ చేసుకొని అక్కడ రన్ చేసి మనం టెస్ట్ చేద్దాం. ఓకే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బై.